ఈ అవుట్ఫిట్ వేసుకుని బయటికి వెళ్ళినప్పుడు అందరి కళ్ళు నా దిక్కే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శారీ తీసుకునే ముందు చాలా భయపడ్డాను. చిన్నప్పటి నుంచి నేను ఇప్పటి వరకు ఈ కలర్ అసలు ట్రై చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం డేర్ చేసి మరి ఈ శారీని తీసుకున్నాను నేను. శారీ మొత్తం కూడా షైన్ అవ్వడానికి శారీ మీద చెమ్కీలు వచ్చేసాయి. చెమ్కీ లైన్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఎలివేట్ అవుతున్నాయి. పార్టీ వేర్ కి అయితే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు మనం ఈ శారీని. అసలు ఎలా ఉంటుంది అనుకున్నాను. చిన్నపాటి మెర్మెడ్ లా ఉన్నాను. బ్లౌజ్ కూడా ఫుల్ హ్యాండ్ స్టిచ్ చేపించాను. చాలా బాగా మ్యాచ్ అయింది. శారీకి కూడా పర్ఫెక్ట్ ఉంటుండే. మా టైలర్ ఆంటీ రోజు రోజుకి చాలా ఇంప్రూవ్ అవుతున్నారు. శారీ సింగిల్ పైట కూడా ట్రై చేశాను. అది కూడా బాగుంది. కానీ నాకు ఎందుకు డిఫరెంట్ గా ట్రై చేయాలి అనిపించింది. అందుకనే ఫోల్డింగ్స్ చేసి చాలా డిఫరెంట్ గా డ్రేప్ చేశాను. ఎన్నిసార్లు చూసుకున్నా కూడా ఐఎమ్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ దిస్ కలర్ అండ్ శారీ ఆల్సో. మ్యాచ్ అయ్యే ఇయర్ రింగ్స్ కోసం ఒక రోజంతా షాప్ చేశాను. కానీ అస్సలు దొరకలేదు ఆ కలర్ నాకు. ఫైనల్లీ ఇప్పుడు నేను చూపిస్తున్న ఇయర్ రింగ్స్ తో మ్యాచ్ చేశాను. కలర్ సేమ్ మ్యాచ్ అవ్వకపోయినా క్లియర్ గా చాలా బాగా అనిపించింది. చాలా మందికి డౌట్ ఉంటుంది చైన్ ని నేను ఎందుకు తీయనని. మా మమ్మీ డాడీ చిన్నప్పుడు వేసారు. దాన్ని మాత్రం అస్సలు తీయను మెడలోంచి. అది ఒక సెంటిమెంట్. ఎన్ని చైన్స్ ఉన్నా దాంతో పాటుగానే వేసుకుంటూ ఉంటాను. ఫైనల్లీ జస్ట్ లుక్ ఎట్ దిస్ అవుట్ఫిట్. ఇంత బాగున్నావేంటి అని నా ఫ్రెండ్స్ కూడా ఒక్కటే కాంప్లిమెంట్స్ ఇస్తుండే నాకు. ఐ హోప్ మీ అందరికి కూడా నచ్చిందనే అనుకుంటున్నా. రేపు ఒక కొత్త అవుట్ఫిట్ తో కలుసుకుందాం. బై గైస్.